హలో హెచ్ఆర్, మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, టర్మినేట్ దిస్ ఎంప్లాయీ, వీ డోంట్ వాంట్ హిమ్ వర్కింగ్ ఇన్ మై టీమ్, ఐ డోంట్ వాంట్ టు సీ హిస్ ఫేస్ అనేసి. ఇలాంటి టర్మినేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ టర్మినేషన్ గ్రౌండ్స్ ఎంప్లాయ్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అకార్డింగ్లీ ఉన్నాయా లేదా చూసుకోండి. ఇంకొకటి, మనకి కంట్రీలో లేబర్ లాస్, ఎంప్లాయ్మెంట్ లాస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎంప్లాయీస్ కోసమే పెట్టారు. ఎంప్లాయీని అన్లాఫుల్గా నువ్వు టర్మినేట్ చేస్తే ఆ లాస్ అనేవి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఓకే, నువ్వు చేసే ప్రతి అన్లాఫుల్ టర్మినేషన్ నీ కంపెనీని ప్రాబ్లమ్స్లోకి పడేస్తుంది. ఇట్ విల్ కొలాప్స్, ఇట్ విల్ డ్యామేజ్ ద ఇమేజ్ ఆఫ్ యువర్ కంపెనీ. సో ఒక టర్మినేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎనలైజ్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి, కరెక్ట్గా రీజన్స్, గ్రౌండ్స్ అన్నీ కూడా నీ పాలసీ ప్రకారం ఉన్నాయా లేవా అనేసి. లేదు అంటే యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ ఫర్ ఏ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ట్రై టు కీప్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ టీమ్. అంతే తప్ప ఒక మేనేజర్కి నచ్చలేదు కదా అని చెప్పేసి తీసివేస్తే తర్వాత నీకు కూడా జాబ్ ఉండదు. దయచేసి హెచ్ఆర్ అనేవాళ్ళు ప్రాక్టికల్గా థింక్ చేయండి. యూ హ్యావ్ టు ఫస్ట్ లెర్న్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే, ఎంప్లాయ్మెంట్ లాస్, లేబర్ లాస్. యూ షుడ్ ఆల్వేస్ వర్క్ ఇన్ ఎ ప్రొటెక్టివ్ మోడ్, నాట్ ఎ టర్మినేషన్ మోడ్.